హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే కాయిన్స్ అలానే ఓల్డ్ నోట్స్, ఓల్డ్ కాయిన్స్, అదర్ కంట్రీ కాయిన్స్, నోట్స్ ఇవన్నీ ఒక ఆల్బమ్‌లో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాననమాట. ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని అయితే అనుకుంటున్నాను. వీడియోని చూసే ముందు నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. యాక్చువల్‌గా ఈ బుక్స్ అయితే మేమిప్పుడు ఉంటున్న ఇంటి ఓనర్ అంకుల్ వాళ్ళవనమాట. ఆయనకంట ఇది హాబీ అనమాట. కాయిన్స్, అదర్ కంట్రీ కాయిన్స్ అలానే మనవి కూడాని ఓల్డ్ కాయిన్స్ అవన్నీ కలెక్ట్ చేసి ఈ విధంగా ఆల్బమ్స్‌లో అయితే పెట్టారనమాట. ఒక 4 ఆల్బమ్స్ అయితే ఇచ్చారు. ఆయనే పెట్టుకోమన్నారనమాట. వీడియో అయితే అడిగాను. ఇలా నాకు ఛానల్ ఉంది పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోమని అయితే చెప్పారు. అందుకని చెప్పి ఈ వీడియో అయితే పెట్టాను. అలానే ఆయనకి ఏదో ఒక అవార్డు కూడా ఇచ్చారనమాట. అది కూడా నాకు యాక్చువల్‌గా వీడియో కూడా పెట్టమని పెట్టారనమాట. కాకపోతే ఆ వీడియో మళ్ళీ డిలీట్ అయిపోయింది. మళ్ళీ పెడతామని చెప్పారు. మర్చిపోయినట్టున్నారు. ఈసారి పెడితే అది షార్ట్‌లో అయితే పెడతాను. ఇంకా వీడియోలోకెళ్తే ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా ఒక 4 ఆల్బమ్స్ అయితే ఇచ్చారు. 3 అయితే ఈ విధంగా కాయిన్సే అనమాట అన్నిని. కాయిన్స్ అన్నీ కూడాని మన కంట్రీవి అలానే అదర్ కంట్రీవి అలానే ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా! నాకు ఆ పేర్లు కూడా తెలీదు. ఇందులో నాన్నలో ఏవో అంటారు ఆటిని. నాకు అసలు ఆ నేమ్స్ కూడా తెలీదు. అప్పటి కాయిన్స్, అదర్ కంట్రీ కాయిన్స్ ఇవన్నీ కలెక్ట్ చేశారనమాట ఈయన. చేసి వాటన్నింటిని కూడాని ఈ విధంగా బుక్స్‌లో పెట్టారనమాట. ఆల్బమ్‌లో కాయిన్ ఆల్బమ్స్ అని వస్తాయి కదా! ప్రొఫెషనల్ కాయిన్ ఆల్బమ్స్ అలాగా. ఇంకా ఆ బుక్స్‌లో అయితే ఈ విధంగా పెట్టారనమాట కాయిన్స్ అన్నీ కూడాని. ఈ బుక్స్ అయితే డైరీస్ తెచ్చి ఇచ్చారనమాట. ఇచ్చి నా హాబీ ఇది అని చెప్పారనమాట. నేను యాక్చువల్‌గా డైరీస్ అవన్నీ పైన నేమ్ అదంతా కనిపియలేదు. ఇంకా అది చూసి ఫస్ట్ అయితే నేను డ్రాయింగ్స్ అవన్నీ అప్పట్లో చాలామంది డ్రాయింగ్స్ వేయడం ఆ హాబీస్ అయితే ఉండేవి కదా! ఇంకా అలా డ్రాయింగ్స్ ఏమైనా వేశారేమో అని చెప్పి నార్మల్‌గా తీసుకున్నాను. అతను అప్పుడే చెప్తుండేవాళ్ళనమాట. ఇది నువ్వు పట్టుకోవడానికి కూడా బరువుగుంటాయి. 2 చేతులతో పట్టుకో అని చెప్పి. ఇంకా అలా పట్టుకునేసరికి ఓపెన్ చేసేసరికి మాకే అంటే అలా డైరెక్ట్ చూసేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా కాయిన్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ఆల్బమ్‌లా అప్పటి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్‌గా కలెక్ట్ చేయడం అనేది. ఆయన చాలా ఏజ్డ్ ఆయనే. ఇంకా ఆయనైతే ఈ విధంగా కలెక్ట్ చేశారనమాట. అసలు 3 ఆల్బమ్స్ అన్నీ కాయిన్సే. ఇంకా కలెక్ట్ చేయడం ఒక పనైతే ఇంకా అవన్నీ కూడాని ఈ విధంగా ఆల్బమ్‌లో సెట్ చేసి పెట్టుకోవడం అదొక ఇదనమాట. మేమైతే చూసి అదే అనుకున్నాము. ఆయన చాలా యాక్టివ్ కూడాని. అసలు మనుషులతో చాలా తొందరగా కలిసిపోతారనమాట. ఒక 2 సెకండ్లు మాట్లాడితే చాలు చాలా బాగా కలిసిపోతారు. ఇంకా అలా ఎవరికి ఇవ్వరంట యాక్చువల్‌గా ఇలా చూడడానికి అలా. కాకపోతే మాకిచ్చారు. ఇక్కడే ఉంటున్నాం కదా! మమ్మల్ని చూస్తున్నారు కనుక కొద్దిగా ఆ చనువు మీద మరి ఇచ్చుంటారు. ఇంకా చూడమని అయితే ఇచ్చారనమాట. ఇది యాక్చువల్‌గా మా బాబు బర్త్‌డే 12థ్ అయింది కదా! ఇంకా నెక్స్ట్ డే 13థ్ అనమాట. 13థ్ మధ్యాహ్నం మేము భోజనాలు అవి అయిన తర్వాత 3:30 ఈ టైంకి అలా కూర్చుంటే తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇలా చూడండి అని చెప్పి. ఇంకా అలా ఓపెన్ చేసి చూసి నాకు కూడా అనిపించింది వీడియో పెడితే ఎవరైనా ఉంటారు కదా! ఇలా ఇంట్రెస్ట్‌గా ఉండేవాళ్ళు కాయిన్స్ కలెక్ట్ చేయడం, నోట్స్ ఇలా కలెక్ట్ చేసేవాళ్ళు. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న ఐడియా ఉంటదని అయితే ఈ వీడియో పెట్టాననమాట. అంటే ఎలా ఇవన్నీ కలెక్ట్ చేసి ఏ విధంగా బుక్స్‌లో అది పెట్టుకోవడం, ఇలా ఏదైనా చిన్నదైనా యూజ్ అవుతదేమో అని చెప్పి అయితే ఈ వీడియో అయితే తీశాను. ఒక్కరే ఉండరు కదా! ఇలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. చాలామంది ఉంటారు ఇలా కాయిన్స్, నోట్స్ ఇలా కలెక్ట్ చేసేవాళ్ళు. ఇంకా అందుకని చెప్పి ఈ వీడియో అయితే తీశాననమాట. అలానే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతదంటే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఇంట్లో కూడా మా అన్నయ్య యాక్చువల్‌గా ఇలా ఆల్బమ్ ఏం లేదు గానీ, నార్మల్‌గా అబ్బాయి దగ్గర ఉండే కాయిన్స్, నోట్స్ కొన్ని డిఫరెంట్ అదర్ కంట్రీవి అలానే పాతవి అప్పుడు ఉండేవి కదా! ఇంకా అవన్నీ 50 పైసలని ఇంకా అంతకు ముందువి కూడా ఉండేవి కదా! ఇంకా అవన్నీ కూడాని కొన్ని కలెక్ట్ చేసి అయితే మా ఇంటి దగ్గర ఉన్నాయి. కాకపోతే ఇన్నైతే కాదు. చాలా తక్కువలో అయితే మా దగ్గర ఉండేవన్నమాట. మా అన్నయ్యకి కూడా ఇంట్రెస్టే. అప్పుడు కరెక్ట్‌గా మా అన్నయ్య బర్త్‌డేకి వచ్చాడు కదా! ఇంక ఇది చూసేసరికి ఆ అబ్బాయికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కనుక ఇది చూడగానే బాగా నచ్చింది. ఇంకలా ఆయనైతే ఇవి కలెక్ట్ చేయడం ఇవన్నీ చేసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారంట.
అంత క్లియర్గా అయితే చెప్పలేదు, కానీ నేను చాలా ఇబ్బందులు పడే కలెక్ట్ చేశానని అయితే చెప్పారనమాట. ఈసారి ఎప్పుడైనా ఆయనకి ఫేస్ ఫియర్ అలానే కెమెరా ఫియర్ ఇలా ఏమి ఉండదు, చాలా ఓపెన్గా మాట్లాడతారు, చాలా బాగా కలిసిపోతారు. ఎప్పుడైనా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే వీటి గురించి ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉండేది అలా ఏమైనా కొనుక్కోవాలంటే కనుక్కుంటాను, అప్పుడు వీడియో తీసి అయితే పెడతానమాట. ఇంకా ఈ 3 బుక్స్ ఇప్పుడు వరకు చూపించినవి ఇవైతే 4 అనమాట. అవన్నీ కూడా కాయిన్సే. ఇంక ఈ బుక్ అయితే నోట్స్ అనమాట. ఫస్ట్ అవన్నీ కూడా మన ఉన్నాయి ఇండియావి. నెక్స్ట్ 2 పేజెస్ నుంచి ఇంకా అదర్ కంట్రీవి అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 రూపీస్ నోటు అదంతా తెలుసు కదా చాలామందికి, మాకైతే తెలుసు. ఇవి కూడా తెలిసి ఉంటుంది చాలామందికి. ఇంకా మనవి కొత్త నోట్స్ అలానే పాత నోట్స్ అవన్నీ పెట్టారనమాట. అలానే 500 అప్పట్లో ఇప్పుడున్న ప్రజెంట్ 500 కాకుండా ముందు ఒక 500 ఉండేది కదా ఆ నోటు, అలానే 2000 కూడా అప్పుడు వచ్చి మళ్ళీ తీస్తారు కదా అవి 1000 నోటు అవన్నీ పెట్టారు. అలానే ఇక్కడ చూపిస్తున్న ఇవైతే సిల్వర్ అంట. మేము నార్మల్గా కోటింగ్ టైప్ అనుకున్నాము, ఆ తర్వాత అయితే ఆయన చెప్పారనమాట అవి సిల్వర్ నోట్సే అని చెప్పి. ఇంకా ఒరిజినల్ ప్యూర్ సిల్వర్ అని చెప్పి వెనకలో కూడా ఇంకో 3 ఉన్నాయన్నమాట సిల్వర్ నోట్స్. ఇంకా కొన్ని నోట్స్కి అయితే చూశారు కదా ముందు దీంట్లో, వాటికైతే ఫ్రేమ్లా చిన్నగా చుట్టూ చేపించారనమాట సిల్వర్తో. ఇంక ఇవన్నీ కూడా అదర్ కంట్రీ నోట్సే. నాకు వీటి పేర్లు కానీ ఏ కంట్రీ అవన్నీ ఏం తెలీదు. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, అలానే అయితే ఈ వీడియో అయితే చూపించారనమాట. ఇంక ఇవన్నీ కూడా నోట్సే. అలానే ఇంకా వాళ్ళిద్దరు ఉన్నాయంట నోట్స్, ఈ బుక్లో ఇంకా పెట్టలేదంట. ఇంకా ఇందులో కూడా కొన్ని నోట్స్ అయితే ఉన్నాయి సపరేట్గా బుక్లో పెట్టకుండా అయితే. ఇంకా అలానే ఒక గోల్డ్ ఫ్రేమ్తో కూడా చేపించారంట. అంటే అదైతే నార్మల్ కోటింగేనంట. కోటింగ్ ఒరిజినల్ తెలియదు, ఒరిజినల్ అన్నట్టున్నారు, నాకు అంత ఐడియా లేదు, కానీ ఏదో చెప్పారనమాట. గోల్డ్ కూడా ఒకటి ఉంది, కాకపోతే బుక్లో అయితే పెట్టలేదు, తీసేసాము అది. అప్పుడులో పెట్టాం కానీ తర్వాత తీస్తాను అని చెప్పారనమాట. ఆయన ఒక అంటే చిన్న ఇదిలా ప్రోగ్రామ్ టైప్ ఏదో అయితే అక్కడ ఇవన్నీ పెట్టి కలెక్టర్ గారు ఇలా ఎవరెవరో వచ్చేటప్పుడు ఇవన్నీ చూపించారనమాట. అలా ఈయనకి ప్రైజ్ వచ్చింది, వీటికి సన్మానం చేశారు, అవార్డు ఏదో కూడా ఇచ్చారనమాట. అదే యాక్చువల్గా నాకు వీడియో పెట్టారు, అది మాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం వల్ల అది డౌన్లోడ్ అవ్వక ఇదైపోయింది అనమాట, డిలీట్ అయిపోయింది. ఇంకోసారి అయితే పెట్టమని అడుగుతాను, పెడితే అది కూడా షార్ట్లో అయితే పెడతానమాట. ఇంకా ఇదనమాట, ఇవన్నీ కూడా అదర్ కంట్రీ నోట్సే. ఇక్కడ కూడా 3 అయితే ఉన్నాయన్నమాట సిల్వర్వి. ఏవో కొన్ని కోటింగ్ అని అయితే చెప్పారు, కొన్ని అయితే ప్యూర్ అని అయితే చెప్పారనమాట. ఇవే అనుకుంటా ప్యూర్ సిల్వర్ నోట్స్, ముందు కోటింగ్ అనుకుంటాను. ఇంకా గోల్డ్ కూడా ఇందులో ఉండేదంట, అప్పుడు తీసేశారంట తర్వాత. అంటే ఇందులో నుంచి తీసేశారంట, బయట సపరేట్గా పెట్టామని అయితే చెప్పారు. ఇగోండి ఇందులోనే సపరేట్గా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఈ పేపర్స్లో పెట్టాలంట అవి. ఇంకా అలానే ఇంట్లో కూడా కొన్ని నోట్స్ ఉన్నాయంట, ఇంకొక ఆల్బంలో పెట్టాలని అయితే చెప్పారు. ఇవి కూడా మీకైతే చూపిస్తున్నాను, ఇందులో పెట్టినవి కూడా. ఇది ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఇది ఏం నోటో నాకు తెలియదు, ఏ కంట్రీదో కూడా తెలీదు. దాని మీద నేమ్స్ ఉన్నట్టున్నాయి, ఇంకా నాకైతే అంత ఐడియా లేదనమాట ఈ నోట్స్ గురించి అయితే. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో అయితే. ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలా నోట్స్ కాయిన్స్ కలెక్ట్ చేయడం, ఇది ఒక హాబీలాగా కూడా ఉంటుంది కదా కొంతమందికి. ఇంకా అలా ఎవరైనా ఉంటారేమో, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని మాత్రమే తీసానమాట. యాక్చువల్గా తీయాలని ఐడియా కూడా నాకు లేదు, తర్వాత అలా అనిపించింది. ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆల్బమ్స్ కానీ ఇలాంటివి ఎలా పెట్టుకోవాలి, ఇలా ఒక ఐడియా ఉంటుంది అన్నట్టయితే వీడియో అయితే తీశాను. ఈ ఆల్బమ్స్ అవన్నీ కూడా వాళ్ళ పిల్లలు అయితే తీసుకొచ్చారంట. ఈ నోట్స్ అన్నీ కలెక్ట్ చేశాక వాళ్ళ పిల్లలు అయితే ఈ ఆల్బమ్స్ అవన్నీ తీసుకొస్తే అందులో అయితే ఇవి అయితే పెట్టారంట. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే అడగండి, నేను ఆయనకు అడిగి ఇంకేదైనా వీడియో చేయాలన్నా చేస్తాను. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.